ముత్యపు చిప్పలో ఉన్నటువంటి ఆ జీవికి బాధ కలిగి అదొక స్రవాన్ని విడుదల చేసి ఆ ఇసుక రేణువు లేదా ఆ ముత్యపు పెంకు ఉంటుంది కదా, ఏదైనా కానీ అది ఆ పెంకు చుట్టూ ఒక స్రవాన్ని విడుదల చేసి ఆ స్రవము మరి గట్టి పడిన తర్వాత అదే ఒక ముత్యంగా తయారవుతుంది. ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారా? మన హృదయానికి బాధ కలిగిస్తున్నారేమో ఎవరైనా, భర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఆత్మీయ సహోదరులు ఎవరైనా కావచ్చు, మన తల్లి కావచ్చు, మన తండ్రి కావచ్చు. బాధ కలిగినప్పుడు ఆ పేరును బట్టి కన్నీరు కార్చండి. దుష్టుడైన నీ భర్త మారుతాడు, దుష్టురాలైన మీ అత్త మారుతుందండి. బాధ కలిగిందని కృంగిపోవద్దు, వేదన కలిగిందని కృంగిపోవద్దు, కన్నీరు గార్చాలి. ఆ కన్నీరు వారి చుట్టూ చేరి అది గట్టిపడి వాళ్ళను ఏ విధంగా తయారు చేయాలి? ఒక ముత్యంగా తయారు చేయాలి. నీ కన్నీటి ప్రవాహంలో నిన్ను బాధించేవారు కొట్టుకొని రావాలి. నీకు కీడు చేసిన వాళ్ళు కూడా ముత్యాలుగా మార్చబడి దేవుని సన్నిధికి వస్తారండి. మన కన్నీరు ఎప్పటికీ కూడా వృధా కావు.